సరే నువ్వేమన్నా మంచి పనులు చేసినావు జనాలకు యూజ్ అయ్యేటివి? చేసినా చాలా కానీ చెప్పుకోను కనుక్కో బయట. ఓకే చెప్పుకోను. నేను అడిగిన ఏం లేవంట. లే అనుకో అన్న, చేసినా నేను కొన్ని అయితే. నువ్వు చేసినా అన్నావు, నేను కనుక్కున్నా ఏం చేయలేడు, ఏమన్నా దొరికితే ఇంకా తింటాడు తాగుతాడు కానీ ఏం చేయలేడు అని అన్నారు. నువ్వు చెప్పు. అంత సీన్ లేదన్న. చేసినా. ఏం చేసినావు? చెప్పుకోలేదన్న, నాది నేను చెప్పుకోనన్నా. నేను కనుక్కున్నా ఒకసారి. నేను కనుక్కున్నా తిలక్ యాదవ్ అసలు ఏం మంచి పనులు చేయలే అని చెప్పారు. నువ్వు చేసిన అన్నావు, ఏం చేసినావు? హెల్ప్ అయ్యడానికి హెల్ప్ అయినా చాలు. అది నీకు చెప్పాల్సింది ఇట్లా అవసరం లేదు ఈ మీడియాలో నాకు. ఇది ఓకే చాలు. హెల్ప్ అయ్యడానికి హెల్ప్ అయినా నేను. హెల్ప్ అయ్యడానికి హెల్ప్ అయినా. ఏం హెల్ప్ చేసినావు? అది ఎట్లాంటిదైనా సరే హెల్ప్ అయితే చేసినాను. సరే నువ్వు హెల్ప్ చేసిన అన్నావు కదా, ఎవరికి హెల్ప్ చేసినావు? ఆ పర్సన్ ని అవును అన్నా నాకు హెల్ప్ చేసింది అన్నట్టు కాల్ వద్దన్న ఇంటర్వ్యూలలో. పేర్లు వద్దు, జస్ట్ కాల్ చేసి మాట్లాడు. ఏమని మాట్లాడాలి అంటే నేను అడుగుతా, సో ఇక్కడ ఉన్నాడు నా పేరు ఇది, సో నీకు ఎప్పుడన్నా హెల్ప్ చేసిండా అని అడుగుతా. వాడు ఏం చెప్తాడో చూస్తా. నా ఫోన్ ఇస్తా. ఓకే కాంటాక్ట్ లిస్ట్ మొత్తం ఉంటది కదా, ఎవరికైనా ఫోన్ చేసుకో. ఓకే కాంటాక్ట్ లిస్ట్ ఉంటది, అందులో ఒక నియర్లీ ఎన్ని కాంటాక్ట్స్ ఉన్నాయో చూపిస్తాను నీకు. అందులో ఎవరికైనా ఫోన్ చేసుకో, ఒక్కొని కాదు. చాయిస్ నీకు ఇస్తా. సో అంతమందికి నువ్వు హెల్ప్ చేసినావా? చాయిస్ నీకు ఇస్తున్నది, మాట్లాడుకో. సరే సరే, నా పేరు శివ కాబట్టి శివ అనే పేరు గల వేరే వాళ్ళకి కాల్ చేయి, నాకు చెయ్యకు. నీకేం చేయాలన్నా? నీకేం చేయ ఎత్తుకుతున్నావా? ఎవడు మంచి చెప్తాడు, ఎవడు చెడ్డగా చెప్తాడు మన గురించి. ఓకే ఇన్వాలిడ్ నెంబర్ అంట, దానికి ఏం చేయలేదు అన్న. అది సరే ఇంకో శివ. ఎంతమంది శివలు ఉన్నారు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12. ఆ 12 నేను ఒక్కని కాబట్టి నన్ను తీసేయి. శివనే సేవ్ చేసినావా లేకుంటే ఏమని సేవ్ చేసినావు? కానీ సో శివ @సంజు అంట. టైం అవుతుందన్నా? టైం అవుతుంది 3:30 అవుతుంది. 3:30. ఈ టైంలో డిస్టర్బ్ చేయొద్దు అనుకుంటున్నావు, అనుకుంటారు. హలో హాయ్ బ్రో, శివనా నీ పేరు? ఓకే, నా పేరు కూడా శివనే. నేను క్యూబ్ ఛానల్ యాంకర్ని. అయితే తిలక్ యాదవ్ తెలుసా నీకు? ఓకే, ఎట్లాంటి వాడు తిలక్ యాదవ్? మీ వస్తాదా? సరే, నీకేమైనా హెల్ప్ చేసిండా ఇప్పటివరకు? ఏం చేసిండు? ఏ విషయంలో అంటే ఎట్లా అంటే ఒక బ్రదర్, ఓకే బ్రదర్ మన ఓన్ బ్రదర్ మనకి ఎట్లా సపోర్ట్ చేస్తారు అట్లా. ఈ విధంగా పోవద్దు, బ్యాడ్ హ్యాబిట్ లో పోవద్దు, ఒక మంచి విధంలో నడవాలా. ఓకే అట్లా. ఏడుంటావు బ్రో నువ్వు? కవాడిగూడనా? సో నువ్వు అంటే ₹1,00,000 అప్పు తీసుకున్నావు అంటగా, మరి ఎప్పుడు ఇస్తున్నావు? ఎవరి దగ్గర? తిలక్ యాదవ్ దగ్గర. నాకు ఇంటర్వ్యూలో చెప్పిండు, ఇప్పుడు శివ అనే పర్సన్ నా దగ్గర ₹1,00,000 తీసుకున్నా అసలు ఇయ్యలేడు, వాడిని వదిలేసినా అని అన్నాడు. నిజమా కాదా? అంటే తిలక్ యాదవ్ అబద్ధాలు చెప్పిండా మాకు? ₹1,00,000 నువ్వు తీసుకురావు అంట, 2 సంవత్సరాలు అవుతుందంటే ఇప్పటి వరకు ఇవ్వలే అంట. ఇట్లా నేను వదిలేస్తా, నేను కొడుకులని అని అంటుండు. ఏం మాట్లాడుతావు దీనిపైన? లేదా అంటే తిలక్ యాదవ్ అబద్ధాలు చెప్పిండు అంటే ఆయన ఇంటర్వ్యూలో ఆయన అంటే కొంచెం హైలైట్ చేసుకుంటా అనమాట. ఒకవేళ ఇచ్చినా అంత ఫోర్స్ఫుల్ గా అయితే అడగడు. ఓకే, మరి ఎట్లా అడుగుతాడు? అడగడా అసలు. ఒకవేళ ఇచ్చే మన మంచితనం ఉండాలి. అది అన్న ఇచ్చిండు, మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేయాలని మనకు ఉండాలి. సరే, ఎప్పుడు ఇస్తున్నావు ₹1,00,000 మరి? ఈ అన్నకు అవసరం ఉంటే ఇచ్చేసాను, అన్నకన్నా ఎక్కువ. సరే, నేను నంబర్ చెప్తా, ఆ నంబర్ కేసి ₹1,00,000. ఆన్ ది స్పాట్ అంటే కాదు అన్న, మనది కూడా చిన్న బతుకు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సరే సరే, ఇప్పుడే ఇస్తున్నావు పైసలు? వేసానా అన్నకు అవసరం అంటే పక్కా 1 month లో వేయమంటే వేస్తా. 1 month టైం ఇస్తే పక్కా వేస్తా. సరే, 1 month కాదు కానీ 10 రోజులలో వేసాయి. ఈయన సెల్లో ఒక నంబర్ ఉంటుంది అనమాట, యాంకర్ శివ అని చెప్పేసి, ఆ నంబర్ కేసి ₹1,00,000. సరేనా? చలో, అంటే ఊరికే ఫోన్ చేసిన అంటే నేను ఇట్లా హెల్ప్ చేస్తా అని అంటే, సరే నా పేరు గల్ల పేరుకి అంటే నీ కాంటాక్ట్ లో నా పేరు తోటి ఉన్న కాంటాక్ట్ కి ఫోన్ చేయి, ఒకసారి మాట్లాడదామని చెప్పేసి ఫోన్ చేసిన. అయితే తిలక్ యాదవ్ మంచోడా చెడ్డోడా? మంచోడే అన్న. చెడ్డోడాన్ని ఎట్లా చెప్తారా అన్న? అన్న త్రూలు ఉన్నప్పుడు చెడ్డోడాన్ని ఎట్లా చెప్తారు? కాదు, బయట మరి తిలక్ యాదవ్ అంటే కొంచెం దాదాగిరి చేస్తాడు.
ఎందుకంటే ఇక పైకి ఇక పేరు వస్తుందంటే పక్క ఎత్తకన్నా వంట పెట్టాలని ఉంటుంది ఆపోజిట్ పక్క. ఓకే, ఎప్పుడన్నా తాగిపించిండా నీకు? లేదన్నా. తినిపించిండా? ప్రోటీన్ తాగిపించింది. ప్రోటీన్లు తాగిపించిండా? ప్రోటీన్ తాగిపించింది, మంచి బాడీ పెంచు అని చెప్పి మోటివేషన్ ఇచ్చింది. కానీ ఈ మందులు ఇద్దరు నాకు ఇప్పుడు రాదు. ఓకే 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 అయితే మొత్తానికి అయితే తిలక్ యాదవ్ మంచోడు అని చెప్పేసి నువ్వు చెప్తున్నావు. మంచోడే. ఓకే, అంటే తిలక్ యాదవ్కి ఇస్తున్నా, నువ్వు ఏమైనా మాట్లాడతావా? మాట్లాడతాను, అఫ్కోర్స్ మాట్లాడతాను. సరే మాట్లాడు, ఏం మాట్లాడతావు? జస్ట్ నువ్వు 1 నిమిషమే మాట్లాడాలి, ఎక్కువ మాట్లాడద్దు. సరే మాట్లాడు. శివ చెప్పు. శివ ఇంటర్వ్యూకి వచ్చినుండే. సో అన్న నా పేరు వల్ల శివ అని చెప్పి నీ దాంట్లో ఎవరన్నా కాంటాక్ట్ పేరు ఉంటే చెయ్యి అంటే నీకు చేసినుండే. అంటే ఇక నాకు చేసిండు కానీ తెలియదేమో నేను అంత అటాచ్ కాదని చెప్పి. అదే ఆయనకు తెలియదు కదా అంత అటాచ్ కాదని చెప్పి నాకు. అయినా కూడా ఎంత అంటే ఒక 2 days ఒక 1 day ఉంటే కూడా చాలా నీ గుణం తెచ్చిపోతుంది. ఒక 1 day ఒక 24 hours నీతో టైం స్పెండ్ చేసి వాళ్ళకి అర్థమైంది. ఏం తెలియదు. సరే శివ, ఇంటికి వచ్చాక కాల్ చేస్తాను నీకు. ఇంటికి పోయినాక పార్టీ ఇస్తావా మనోనికి? మంచిగా చెప్పిండు కదా. ఇప్పుడు చెప్పిండు కదా నేను ఏం తాగిపిస్తాను. లేదు అంటే ఎవడైనా తాగిపించేటప్పుడు అంటే నాకు తాగిపించి నన్ను ఎవడు చెప్పుకోడు. ఇప్పుడు ఇంటర్వ్యూ అన్నప్పుడు కూడా చెప్పుకోడు కదా. సో ఇంటికి పోయినాక ఒక మంచి బాటిల్ ఇస్తావు మనం? ఇచ్చేద్దాం మన దాంట్లో. ఓహో ఇస్తావు, అడుగుతిస్తాను. ఓకే, ఆయన మంచిగా చెప్పిండు కదా, ఎట్లాగో ఇయ్యాల్సి వస్తుంది ఇక నువ్వు అంతే. అడుగుతిస్తా అన్న, అడుగుతిస్తా. కాదు, ఈ దాదాగిరిలు ఈ పైల్వాన్గిరి చేయకున్న పైల్వాన్లు అని చెప్పేసి పేర్లు పెట్టుకొని బాగా తిరుగుతా ఉంటాను. అన్న ఇవాళ రేపు గల్లీ గల్లీకి పైల్వాన్లు అయిపోయారు అన్న. అదే వాళ్ళు వీకింది లేదు ఏం లేదు, గల్లీ గల్లీకి పైల్వాన్లు అయిపోయారు అన్న. అంటే దీనివల్ల అంటే అప్కమింగ్ పిల్లలకి మీరు ఏం నేర్పిస్తున్నారు నాకు అర్థం కాదు. నువ్వు ఏం నేర్పిస్తున్నావు? ఎగ్జాంపుల్ నువ్వు నా ముంగట ఉన్నావు కాబట్టి నేను నిన్ను అడుగుతున్నా. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, తిలక్ యాదవ్ని చూసి ఎంతో మంది పిల్లలు అరే నేను కూడా ఇట్లా అయిపోవాలి, నేను కూడా దాదాగిరి చేయాలి, నేను కూడా ఇట్లా నడవాలి, వాళ్ళ దగ్గర పైసలు లేకున్నా నీలాగా తయారు కావాలనుకుంటున్నారు. సో వాళ్ళందరికీ ఏం నేర్పిస్తారు మీరు? ఏదన్నా ఒకటి వీక్ ఏదన్నా ఒకటి చేస్తే మంచిగా అనిపిస్తుంది అన్న. ఏమి ఇట్లా ఏం చేయండి ఇవన్నీ చేస్తే తప్పది. ఓకే, ఇప్పుడు నీ ఎంబడి తిరిగే పిల్లలు అన్న నేను కూడా నీలా కావాలనుకుంటున్నా అని చెప్పేసి చాలా మంది వస్తారు. వాళ్ళకి ఏమి ఇస్తావు అంటే ఏమని చెప్తావు? ఎందుకు చెప్తాను నేను? సజెషన్లు ఇవ్వను. సజెషన్ అంటే నేను చిన్న ఉన్నప్పటి నుంచి కష్టపడ్డా. ఓకే, నువ్వు ధర్మం చెప్పి నీలాగా అయిపోతావు నాలాగా అయిపోతావు అంటే అట్లెట్లయితుంది అది? నేను నీలా కాగలుగుతానా? నువ్వు నాలాగా కాగలుగుతావా? ఓకే, కష్టమే కదా అది. నేను ట్రై చేస్తే నీలా కాగలుగుతా. కష్టం చేసి చూపి అన్న. ఓకే, ఆఫర్ ఇస్తాను. ఓకే, చేస్తే ఏం చేస్తున్నావు? ఆఫర్ ఇస్తానా? నీలాగా అయితే ఏమి ఇస్తున్నావు? ఆఫర్ ఇస్తాను. నువ్వు అడుగు, నీ నోట్తో ఆఫర్ ఇస్తా. ఓకే, ఏదంటది? ఏదంటది? సరే, ఇప్పుడు నువ్వు జిమ్ ఉంది కదా, జిమ్ నీదేనా ఓన్ ప్లేస్ అది లేకుంటే? లే రెంట్. ఎక్విప్మెంట్స్ వచ్చేసి ఒక 12 lakhs ఎక్విప్మెంట్స్ ఉన్నాయి అలా. సో ఏది అడిగితే అది చేస్తా. ఇస్తా పక్కా పక్కా పక్కా. సరే 1 month లో నేను నీలాగా తయారు కావాలి, చేస్తా? 1 gram అటు ఇటు కావద్దు. నువ్వే చేయాలంటే 1 gram అటు ఇటు కావద్దు. నువ్వే చేయాలని కష్టం అన్న. ఎట్లా చేస్తాం? అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది అంతే. మనం ఎట్లా చేస్తాం? నువ్వు లాలేక నేను నీలేక అంటే అట్లా. ఇప్పుడు నేను ఒకటి చెప్తా, నేను నీలాగా కావాలనుకుంటున్నా అన్న కాను, అవునా? అన్న దాని తర్వాత నువ్వు అన్నావు అనమాట, నీకేం కావాలి చెప్పు అన్నావు. మళ్ళీ నేను రిటర్న్ నేను అదే అడిగినా. అదే ఇంపాసిబుల్ కాబట్టి నేను చెప్తున్నాను. ఇంపాసిబుల్ ఎందుకైతే అంటే నీ దగ్గర దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అన్న ఇది. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ నాలాగా అంటే చేయలేను. ఇప్పుడు నేను నీలాగా కాలేను, నువ్వు అలాగా కాలేవన్నా. ఓకే, అది దేవుడు ఇచ్చిన గిఫ్ట్. ఉందా లేదా నీలాగా చేయడానికి? ఉంది, నాకన్నా బెటర్ చేయొచ్చు కానీ సేమ్ పర్సనాలిటీస్ మాత్రం అది కష్టం అన్న. ఓకే, నాకన్నా బెటర్ చేయడానికి వస్తుంది నాకు. కానీ సో పిల్లలు నీ దగ్గరకు వచ్చి అన్న నీ ఎంబడి తిరగాలనుకుంటున్నా అని అంటారు కదా చాలా మంది. సో ఏం చెప్తావు వాళ్ళకి? ఇంతవరకు అయితే ఎవరు చెప్పారన్నా, వచ్చి అందరితో పాటు కలిసిపోతారు మెలిచిపోతారు వాళ్ళు అంతే. అన్న నేను నీతో తిరగాలనుకుంటున్నా, నేను నీతో ఉందాం అనుకుంటున్నా, ఇవన్నీ మాట్లాడరు. అందరితో పాటు కలిసిపోతారు మెలిచిపోతారు. ఓకే, సో పెళ్ళి ఎప్పుడు తిలక్ యాదవ్ది? టైం ఉందన్న, ఇంకా మా సిస్టర్ మ్యారేజ్ కావాలి నాకు. ఓకే, దాని తర్వాత నేను చేసుకుంటా. ఓకే, ఎట్లాంటి అమ్మాయి కావాలి? అంటే కొన్ని ఉంటాయి కదా క్వాలిటీస్, నాకు ఈ హీరోయిన్ లాగా కావాలి అట్లా. హీరోయిన్ మనకి ఎందుకు కదా. సరే, ఎట్లుండాలి చెప్పు? బెటర్ మన లాగానే థింక్ చేయాలి. ఓకే, సో హీరోయిన్ అంటే గుర్తొచ్చింది, సినిమాలలో కూడా అవకాశాలు వచ్చినాయి అంట కదా? చెప్పిరన్న ఒక 2-3 అన్న వాళ్ళు చెప్పినుండే రా ఒకసారి అది ఇది అని చెప్పి, కానీ పోలే ఎప్పుడు నేను. ఓకే, పోలే. ఎందుకు పోలే? ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ లేదన్న. ఓకే, అయితే ఇప్పుడు నువ్వు చాలా వీడియోలల్లో అప్పుడే నిద్రలకి లేచినట్టు మబ్బు కనిపిస్తుంది నీ ఫేస్. ఎందుకు కనిపిస్తుంది అట్లా? అర్థం కాలేదు. అంటే కొన్ని వీడియోలు ఉన్నాయి నేను చూసిన. సో అప్పుడే నిద్ర నుంచి లేచి వచ్చినట్టు, అంటే ఏదో డ్రగ్స్ తీసుకున్నట్టు, ఏదో మత్తు కనిపిస్తుంది నీ ఫేస్ అంతా. ఎందుకు కనిపిస్తుంది అట్లా? ఏమో నీకే అనిపించింది అది. ఓకే, సో ఎవరికన్నా మీకు కూడా అనిపిస్తే కామెంట్ చేయండి కింద. అంటే నాకే అనిపించింది అన్నట్టు అంటుండు, వేరే వాళ్ళకి కూడా అనిపిస్తే మీరు కూడా కామెంట్ చేయండి.
అంటే ఎవరు చెప్పలే, అంటే కొంచెం మత్తు అంటే మొహం నిద్రలకి లేచినట్టు ఉంటది, ఎప్పుడు కనిపించలేదు. నేను ఏడిపోయినా ఒక 100 మంది ఫోటోలు దిగుతారు కానీ ఎప్పుడు ఎవరు చెప్పుకోలేదు నాకు అన్న నీ ఫేస్ అట్లా ఉంది ఓకే అది ఇది అని మాత్రం ఎప్పుడు. అయితే నేను యాంకర్నే కాబట్టి నాకే కనిపించినట్టు నాకు తెలిసి. ఇది చేతి పైన ఏంది? టాటూ ఉన్నది రెస్లింగ్ ది. ఓకే, ఏంది అది? రెస్లింగేనా? ఓకే, అంటే దాన్ని వదిలేసినావా లేక ఇప్పటికి ఉందా? అంటే ఎక్సర్సైజ్ మాత్రం అప్పుడప్పుడు చేస్తానా, ఓకే. కానీ అయితే కుస్తీలు కొట్లాడు ఉంటుందో అది ఆపేసిన అంతే. ఎందుకు ఆపేసినావు? ఇక బిజినెస్ లోకి వచ్చినాక ఎట్లుంటుంది అన్న మైండెడ్ మొత్తం బిజినెస్ మైండెడ్, ఇంకేం రోజులు చేస్తాం చాలా చేసింది. అంటే కుస్తీ పోటీలలో కొట్లాడినప్పుడు దానివల్ల మనకి ఏంది యూజ్? అంటే జస్ట్ మన స్టేట్ కి గానీ మన ఇండియాకి గానీ సంథింగ్ ఇది క్రియేట్ చేసినట్టేనా? అట్లా ఏమి ఉండదు అన్న. ఓకే, ఎట్లా అంటే మన ఒక హ్యాపీనెస్ అది, ఇక చెప్పలేము. మన కిస్మత్ లో రాసింటే జాబ్స్ వస్తాయి. ఓకే, అని చాలా మంది అంటే గవర్నమెంట్ జాబ్స్ వస్తాయా? అప్పుడు వస్తున్నాయి అంటున్నాయి కానీ ఇప్పుడైతే చాలా మంది నాకన్నా పెద్ద పెద్ద పలాలు అన్న. ఓకే, నేను ఒక చిన్న 25 NP అనుకో, వాళ్ళు పెద్ద పెద్ద నాకన్నా ఇంకా చాలా పెద్ద పెద్ద సీనియర్ సిటిజన్స్. వాళ్ళు కూడా అన్ని చేసి 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 లాస్ట్ కదులుకోవాల్సి వచ్చిందండి. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఏమైనా పాటలు రాబోతున్నాయి నీ మీద? రాపించుకుంటున్నా అన్నా? నేను రాపించుకోవాలన్నా, నాకు అవసరం లేదన్నా. ఓకే, చాలా గుర్తుపడతారు నన్ను, చాలా ఇంకేం కావాలి నాకు, అంతేనా? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.